హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ప్యాలెస్కి నిప్పంటుకుంటుంది కదా. అప్పుడు హీరోకి 3 years ముందు ఇలానే ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళన్న గుర్తొచ్చి అలానే షాకింగ్గా నిల్చోన్నప్పుడు హీరో వదిన యూనా వచ్చి హీరో చంప మీదనే ఒక్కటిస్తుంది కదా. ఏమంటే హీరోనే అలా నిప్పంటించాడేమో అని అనుకొని హీరోని కుట్టుంది. కానీ హీరో ఒక్క మాట కూడా మాట్లాడడు, అలానే సైలెంట్గా నిల్చో ఉంటాడు. అప్పుడే లిన్ అక్కడికి వచ్చి అమ్మ అని పిలుస్తాడు. ఇంకా యూనా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి లిన్ నీకేం కాలేదు కదా అని అడుగుతుంటుంది. కానీ యూనా హీరోని అలా కొట్టడం హీరోయిన్ కూడా చూసేస్తుంది. తనకి ఒకలా షాకింగ్గానే ఉంటుంది. ఏంటి అలా కొట్టేసింది అన్నట్లు. ఇక హీరోయిన్ ప్యాలెస్లో నుండి బయట వెళ్ళిపోతుంది. హీరోయిన్ అసిస్టెంట్ జియాంగ్ హీరోయిన్ కోసం బయటనే వెయిట్ చేస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ ని చూసి ఇంకా పార్టీ కంప్లీట్ అవ్వనే లేదు, అంతలో వచ్చేసావేంటి అని అడగ్గా హీరోయిన్ కూడా లోపల ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది అందుకే వచ్చేసా అని చెప్పగా జియాంగ్ వెంటనే ఇయాన్కి ఏం కాలేదు కదా, అతను బానే కదా ఉన్నాడు అని హీరో గురించి అడుగుతుంటుంది. హీరోయిన్కి అయితే మండిపోతుంది. అలా వాడి దగ్గర ఏముందని అందరూ వాడి వెనకాల తిరుగుతున్నారు అని ఇద్దరు మాట్లాడుతూ కార్లో వెళ్తుంటారు. అప్పుడు జియాంగ్ హీరోయిన్ దగ్గర నువ్వు ఇయాన్ ఒకే స్కూల్లోనే కదా చదివారు, ఆ టైం అతను నిన్ని బుల్లి చేసేసాడా ఏంటి, అందుకే అతనంటే నీకు నచ్చడం లేదా అని అడిగినప్పుడు హీరోయిన్ నేనే 10 మందిని బుల్లి చేస్తాను, అలాంటిది వాడు నన్ను బుల్లి చేస్తాడా, బుల్లి అంతా ఏం చేయలేదు కానీ వాడు చాలానే పొగరు పట్టినోడు అంటుంది. ఇప్పుడు అలానే హీరోయిన్ స్కూల్ చదువుతున్నప్పుడు జరిగిన ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. స్కూల్లో ఈ బాణం వదిలే కాంపిటీషన్ జరగబోతున్నట్లుంది. అందులో హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లుంది. దానివల్ల ఇప్పుడు నైట్ ఎవరికీ తెలియకుండా ఆ గ్రౌండ్ యొక్క కీని దొంగతనంగా తీసుకుని వచ్చి ఎవరికీ తెలియకుండా ప్రాక్టీస్ చేస్తుంటుంది. అప్పుడు సడన్గా అక్కడ ఉన్న లైట్స్ అన్నీ ఆన్ అవుతుందా, చూస్తే హీరోనే వచ్చింటాడు. ఇప్పుడు హీరోని చూడగానే హీరోయిన్ అక్కడి నుండి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. అప్పుడు హీరో నువ్వేం తప్పు చేయలేదు అంటే ఎందుకు ఇక్కడి నుండి పారిపోవాలి, అక్కడే ఆగు, మర్యాదగా నువ్వు చేసిన తప్పుకైన పనిష్మెంట్ని తీసుకుని వెళ్ళు అంటాడు. హీరోయిన్ కూడా ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు హీరో నీ పేరేంటి, ఏ క్లాస్ నువ్వు అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా నా పేరు హేజు, నేను 9th grade చదువుతున్నా అంటుంది. అప్పుడు హీరో 10th grade కన్నా తక్కువ గ్రేడ్లో చదివే వాళ్ళు నైట్ 11 o'clock తరువాత బయట రాకూడదు, దానికి ఒక 20 పాయింట్లు, ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండానే వచ్చినందుకు ఒక 10 పాయింట్లు అని నీకు మొత్తంగా 30 పాయింట్స్ని లెస్ చేయాలి అంటాడు. వెంటనే హీరోయిన్ అలా చూస్తే నువ్వు కూడా 11 గంటల తరువాత ఇక్కడికి వచ్చిండావు, అయితే నీకు పాయింట్స్ని తగ్గించేద్దామా అని అడుగుతుంది. అప్పుడు హీరో ఒక పేపర్ని తీసి చూపిస్తాడు. ఏమని చూస్తే వాడు ఆల్రెడీ ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చింటాడు. ఇప్పుడు దాన్ని చూడగానే హీరోయిన్ కి మండిపోతుంది. అయితే రాయల్ ఫ్యామిలీలో నుండి వచ్చిన వాళ్ళకి మాత్రమే అన్ని దొరుకుతుందా ఏంటి అని చెప్పి హీరోయిన్ ఇప్పుడు ఆ గ్రౌండ్ ది కీని తీసి చూపిస్తుంది. ఈ కీని హీరోయిన్ ఆ రూబిన్ అబ్బాయి ఉన్నాడు కదా, స్టార్టింగ్ సీన్ లో ఒక అబ్బాయి ఎగ్జామ్ లో ఫస్ట్ రాలేదు అని హీరోయిన్ దగ్గర గొడవ పడతాడు కదా, వాడి దగ్గర నుండి దొంగతనం చేసి తీసుకుని వచ్చింటుంది. ఇప్పుడు హీరో దగ్గర ఈ టైంలో ఇక్కడ ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు అంటే ఈ కీ ఎందుకు రూబిన్ దగ్గర ఉంది, నీకు మాత్రం ఎలా ఈజీగా ప్రిన్సిపల్ అప్రూవల్ దొరికింది, మీ అందరికీ ఏం దొరుకుతుందో అది నాకు కూడా దొరకాలి అన్నట్లు చెప్పి హీరోయిన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఎంత హీరో దగ్గర ఇలా కోపంగా మాట్లాడేసి వెళ్ళినా హీరోయిన్ ఇలా ధైర్యంగా ఉండడం హీరోకి నచ్చింటుంది. సో వెళ్తున్న హీరోయిన్నే చూస్తూ నిల్చుంటాడు. ఇప్పుడు అలానే ప్రెసెంట్ లో చూపిస్తారు. యూనా హీరోని చూడటానికి వెళ్తుంది. నిన్న హీరోని కొట్టింది కదా, దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర లిన్కి ఏమైనా అయిందేమో అన్న భయంలోనే అలా చేసేసాను, అయినా కూడా నేను అలా చేసిండకూడదు అన్నట్లు చెప్తుంది. అప్పుడు హీరో ప్రైమ్ మినిస్టర్ మిన్ కూడా అడిగారు ఎలా మీరు ఒక యువరాజుని కొట్టచ్చు అని, కానీ మీరేం ఫీల్ అవ్వకండి, అదంతా నేను చూసుకుంటాను అంటాడు. కానీ హీరో చెప్పింది విని యూనాకి కోపం వచ్చేస్తుంది. నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో రాజు ప్రాణాలే కూడా పోయిండొచ్చు, కానీ ఎవరూ దాని గురించి బాధపడటం లేదు, మిమ్మల్ని కొట్టడమే అందరికీ పెద్ద విషయంగా కనిపిస్తుంది కదా అని దానికి కూడా హీరో మీదనే కోపట్టుతుంది. ఎంత లిన్ చిన్న అబ్బాయిగా ఉన్నా లిన్కి బదులు అన్ని చూసుకుంటున్నది హీరోనే కదా, దానివల్ల పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ అని అందరూ హీరో సైడే ఉంటారు. సో యూనాకి ఏం భయం అని చూస్తే ఈ రీజన్ వల్ల హీరో ఎక్కడ రాజు అయిపోతాడేమో అని భయపడుతుంటుంది. ఇప్పుడు హీరో అయితే నన్ను ఏం చెయ్యమంటారు అని అడగ్గా
యూనా వెంటనే నేను మీకోసం చూసే అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఆ తరువాత ఈ బాధ్యతంతా నా దగ్గర ఇచ్చేయండి, లిన్కి బదులుగా నేను అన్నింటినీ చూసుకుంటాను అంటుంది. ఎంత హీరో యువరాజుగా ఉన్నా ఆ పేరు తప్ప వాడికంటూ ఏముండదు. దానివల్ల హీరో ఆ దేశానికి రాజు కాలేడు. అలానే హీరోకి ఎలాంటి పవర్స్ కూడా ఉండదు. హీరో వాళ్ళన్న కొడుకు లిన్ కోసమే అంతా చేస్తుంటాడు. ఇప్పుడు యూనా ఇలా అంతా చెప్పడం విని హీరోకి ఒకలా బాధగానే ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ని చూపిస్తారు. వాళ్ళ నాన్న చాలా మంది అబ్బాయిల ఫొటోస్ని తీసుకుని వచ్చి ఏ అబ్బాయి నచ్చాడో చూడు, పెళ్లి చేసుకో అని చెప్తాడు. కానీ హీరోయిన్కి ఎవరూ నచ్చలేదు. దానివల్ల నేను పెళ్లి చేసుకోను అన్నట్టు చెప్తుంటుంది. ఆ టైం అక్కడికి హీరోయిన్ అన్న తేజున్ ఇంకా వాడి వైఫ్ ఇద్దరు వస్తారు. తేజున్ వైఫ్ హీరోయిన్ దగ్గర, నాన్నని ఎందుకు మా బాధ పెడుతున్నావు, ఈ అరేంజ్ మ్యారేజెస్లో అంతా నీకేం కావాలి అని అంతా పర్ఫెక్ట్గా చూసి చూసి చేస్తారు తెలుసా, సో నువ్వు నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకో అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ మనసులో, అయితే మీరిద్దరూ కలిసే ఇదంతా చేస్తున్నారా అని అనుకొని, ఓ అరేంజ్ మ్యారేజ్లో బాగా చూసి చూసి అబ్బాయిని సెలెక్ట్ చేస్తారా, మరి మీకెందుకు మీ అమ్మ నాన్న మా అన్న లాంటి ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసిండారు అన్నట్లు అడగ్గా, అంతే ఆ మాట విని తేజున్ టెన్షన్ అయిపోతాడు. నాకేం తక్కువ అని ఇద్దరు గొడవ పట్టుంటారు. హీరోయిన్ నాన్న టెన్షన్ అయి ఇద్దరు నోరు మూస్తారా అని అర్చి ఇప్పుడు హీరోయిన్ని చూసి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగినప్పుడు హీరోయిన్, నేనేం పెళ్లి చేసుకోను అని చెప్పడం లేదు, కానీ మీరు చూపించిన ఎవరు కూడా నాకు తగినట్లు లేరు, నాకు ఈక్వల్ అయిన ఒకరిని పిలుచుకొని రండి, పెళ్లి చేసుకుంటాను అన్నట్లు చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే హీరోని చూపిస్తారు. వాడి అసిస్టెంట్ దగ్గర మాట్లాడుతుంటాడు. యూనా వచ్చి హీరోని పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేసింటుంది కదా, హీరో కూడా ఓకే చెప్పినట్లున్నాడు. సో ఇప్పుడు ఆ విషయం గురించి అసిస్టెంట్ దగ్గర చెప్పినప్పుడు అసిస్టెంట్ షాక్ అవుతాడు. అలానే టెన్షన్ కూడా అవుతాడు. మీరు వాళ్ళ కోసం ఈ దేశం కోసం ఎన్ని విషయాలు చేస్తున్నారు, కానీ మీ వదిన ఏమ్రా అంటే వాళ్ళు చూసిన ఒక అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నారు కదా అని హీరో కన్నా అసిస్టెంట్ ఎక్కువగా టెన్షన్ అవుతుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ చూపిస్తారు. హీరో ప్యాలెస్ లో నుండి బయట ఎక్కడికో వెళ్తుంటాడు. అప్పుడు అక్కడికి జంగ్ అని ఒక అతను వస్తాడు. ఇతను యూనా మనిషిలా ఉన్నాడు. ఇప్పుడు బయట వెళ్తున్న హీరోని చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా, హీరో కూడా ఇన్ని రోజులుగా రాజు బర్త్డే పార్టీని అరేంజ్ చేసే పనిలో బిజీగా ఉన్నిన్నా, అందుకే ఇప్పుడు బయట నాకంటూ ప్రైవేట్ ప్లేస్ ఉంది, అక్కడ వెళ్ళి కొన్ని రోజులు రిలాక్స్డ్గా ఉండేసి వద్దామని వెళ్తున్నా అని చెప్పినప్పుడు ఆ జంగ్ వచ్చి, ప్యాలెస్లో ముఖ్యమైన మనిషి మీరు, అలా ఉన్నప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతే ఎలా అని అడగ్గా హీరో ఒకలా నవ్వుతాడు. నేను ఎప్పుడు ఈ ప్యాలెస్ని వదిలి వెళ్ళిపోతాను అనే కదా మీరందరూ ఎదురు చూస్తున్నారు అన్నట్లు చెప్పి, ఆ తరువాత ఊరికేనే చెప్పాను నేను త్వరగా వచ్చేస్తాను అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ జంగ్ యూనాని వెళ్ళి మీట్ అవుతాడు. యూనా కూడా ఆ జంగ్ దగ్గర జరిగిందంతా చెప్తుంది. ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయింది, హీరోని కొట్టింది అని అంతా చెప్తుంది. అప్పుడు ఆ జంగ్, ఎంత ఉన్నా నువ్వు నిన్న ఇయాన్ని అలా కొట్టిండకుండా ఉండాల్సింది అని చెప్పినప్పుడు, నా కొడుక్కి ఏమైంది అని ఎవరూ అడగడం లేదు, వాడు ఒక రాజు అన్న మర్యాద అసలు ఇక్కడ ఎవరికీ లేదు, అందరూ ఆ ఇయాన్ చెప్పింది మాత్రమే వింటున్నారు, వాడి వెనకాలే వెళ్తున్నారు అని హీరో దగ్గర చెప్పిందే ఇప్పుడు ఇతని దగ్గర కూడా చెప్పి వాగుతుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి హీరోయిన్ని చూపిస్తారు. తను ఇప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అన్న సిచ్యువేషన్లో ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న చూసిన ఏ అబ్బాయి కూడా హీరోయిన్కి నచ్చలేదు. సో తన అసిస్టెంట్ జియాంగ్ కూడా చాలా మంది అబ్బాయిల ఫోటోని సెండ్ చేసి ఉంటుంది. సో హీరోయిన్ కూడా చూస్తుంది, కానీ అప్పుడు కూడా హీరోయిన్కి ఎవరు నచ్చలేదు. వెంటనే జియాంగ్కి కాల్ చేసి, నువ్వు పంపించిన వాళ్ళందరూ బిజినెస్ చేసే వాళ్ళే ఉన్నారు, ఈ పొలిటీషియన్స్లో అంతా అబ్బాయిలు ఎవరు లేరా ఏంటి అని అడిగినప్పుడు జియాంగ్ వచ్చి, పొలిటీషియన్స్ ఎవరు బిజినెస్ చేసే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు, దానివల్ల నేను పంపిన అబ్బాయిలో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేయన్నప్పుడు హీరోయిన్కి మండిపోతుంది. నేనేమైనా ఈ దేశం యొక్క యువరాజుని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతున్నానా ఏంటి, నా అందానికి తెలివికి తగ్గ ఒక అబ్బాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇందులో ఏం తప్పుంది అని చెప్పి జియాంగ్ దగ్గర చెప్తున్నప్పుడే హీరోయిన్కి సడన్గా ఏమో ఒక ఐడియా వచ్చినట్లుంది. దానివల్ల అలానే ఈ అని నవ్వుతూ చూస్తుంటుంది, కానీ అది ఏం ఐడియా అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. హీరో బర్త్డే పార్టీ రోజు వేటకు వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్ని వేసుకొని ఉంటాడు కదా, సో ఇప్పుడు దాని గురించిన న్యూసే అన్ని న్యూస్ ఛానల్స్లోనూ చెప్తుంటాడు. హీరోయిన్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ న్యూస్ని చూస్తుంటారు. అమ్మాయిలు అయితే హీరోని చూసి సైట్ కొడుతుంటారు. జియాంగ్ కూడా వాళ్ళు అలా చూడటం చూసి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అన్నట్లు చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వెళ్తే హీరోయిన్ కూడా ఆ న్యూస్ని చూస్తూ కూర్చోంటుంది. జియాంగ్ చూసేసి, నువ్వు ఇదంతా చూడవు కదా అని అడిగినప్పుడు హీరోయిన్,
నిన్న హీరోయిన్ కి ఏమో ఒక ఐడియా వచ్చింటుంది కదా, ఆ ఐడియా ఏంటి అని ఇప్పుడు చెప్తుంది. ఏమని చూస్తే హీరోయిన్ ఒక రాయల్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్ ని పెళ్లి చేసుకోవాలి అని కదా ఆశపడుతుంది. సో ఏం డిసైడ్ అయ్యి ఉంటుంది, హీరోనే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం గురించి జియాంగ్ దగ్గర చెప్పగా జియాంగ్ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పొద్దు పొద్దున్న తాగి ఆఫీస్కి వచ్చేసావా ఏంటి అని అడిగినప్పుడు హీరోయిన్, నాలా తెలివైన, నా అందానికి ఈక్వల్ అయిన ఒకడు ఈ లోకంలోనే దొరకడు. ఎంత నా దగ్గర డబ్బులున్నా పవర్ లేదు కదా, ఆ పవర్ ఇయాన్ని పెళ్లి చేసుకుంటేనే దొరుకుతుంది. అందుకే నేను వాణ్ణి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయా అని చెప్పగా జియాంగ్కి అయితే ఏం అర్థం కావడం లేదు. నువ్వు దీని గురించి నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర చెప్పలేదు కదా, సో ఇంతటితో మర్చిపో అంటుంది. అప్పుడు హీరోయిన్, నేను ఆల్రెడీ ఇయాన్ని చూడటానికి రాయల్ రిక్వెస్ట్ని సెండ్ చేసేసాను అంటుంది. ఏమంటే కామన్ పీపుల్స్ ఎవరైనా యువరాజుని మీట్ అవ్వాలి అంటే ఫస్ట్ రిక్వెస్ట్ పంపించాలి. అందులో యువరాజుని మీట్ అవ్వడానికి ఏం కారణం చెప్పిండారు అని చూసి వచ్చిన రిక్వెస్ట్ లో ఒకరిని సెలెక్ట్ చేసి యువరాజుతో మీటింగ్ ని అరేంజ్ చేస్తారు. సో హీరోయిన్ కూడా రిక్వెస్ట్ ని సెండ్ చేసి ఉంటుంది. ఇప్పుడు అలానే హీరోని చూపిస్తారు. హీరో అసిస్టెంట్ వచ్చి యువరాజా మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చాలా మంది రిక్వెస్ట్ ని సెండ్ చేసిండారు అని చెప్పి ఎవరెవరు సెండ్ చేశారు, ఏం రీజన్ చెప్పిండారు అని అంతా చెప్తుంటాడు. ఇప్పుడు చివరగా ఇలా హేజు కూడా మిమ్మల్ని చూడటానికి రిక్వెస్ట్ ని పంపించిండారు అని చెప్పినప్పుడు హీరోని చూసారంటే హీరోయిన్ పంపిన రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసే అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఆ మెసేజ్ హీరోయిన్ కి కూడా వెళ్తుంది. హీరోయిన్ చూసేసి నా రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసేసాడు కదా, అయినా నేను వదలను అని లాస్ట్ టైం హీరోయిన్ ఎలాంటి రీజన్ చెప్పిండదు, జస్ట్ మీట్ అవ్వాలి అని మాత్రమే సెండ్ చేసి ఉంటుంది. దానివల్ల ఈసారి మా క్యాసల్ గ్రూప్ నుంచి ఈ దేశం యొక్క డెవలప్మెంట్ కోసం చాలా విషయాలు చేయాలి అని అనుకుంటున్నాము. సో దాని గురించి మాట్లాడాలి అన్నట్లు మళ్ళీ ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. కానీ ఈసారి కూడా హీరో రిజెక్ట్ చేసేస్తాడు. ఇలానే హీరోయిన్ రిక్వెస్ట్ని సెండ్ చేయడం, హీరో రిజెక్ట్ చేయడం అని ఇలానే పోతుంటుంది. హీరోయిన్కి అయితే మండిపోతుంది. అప్పుడే హీరోయిన్ ఒక విషయాన్ని ఆలోచిస్తుంది. బర్త్డే రోజు హీరోయిన్ ప్యాలెస్ లోపల రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళింటుంది కదా, అప్పుడు హీరో నువ్వు నా జూనియర్ కావడం వల్ల నేను నీకు పనిష్మెంట్ని ఇవ్వకుండా వదిలేస్తున్నా, 1 2 3 అని కౌంట్ చేసేలోగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పింటాడు కదా. అదంతా ఆలోచించిన హీరోయిన్ ఈసారి ఒక జూనియర్గా నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి అని ఆశపడుతున్నా అని రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. అసిస్టెంట్ కూడా వెళ్ళి చెప్తాడు, ఇలా ఒక జూనియర్గా మిమ్మల్ని మీట్ అవ్వాలి అని అడుగుతున్నారు, ఈసారి కూడా రిజెక్ట్ చేసేయాలి అంతే కదా యువరాజా అని అడిగినప్పుడు ఈసారి హీరో లేదు రిజెక్ట్ చెయ్యకు, యాక్సెప్ట్ చేయి అంటాడు. హీరోయిన్ కి కూడా మెసేజ్ వెళ్తుంది, ఇలా యాక్సెప్ట్ చేశాడు అని. అంతే హీరోయిన్ కి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలోనే ఇప్పుడు యూనాని చూపిస్తారు. హీరోయిన్ హీరోకి రిక్వెస్ట్ ని సెండ్ చేసింది, హీరో యాక్సెప్ట్ చేసింది అని అన్నింటినీ ఒక కోర్ట్ లేడీ వెళ్ళి యూనా దగ్గర చెప్తుంది. హీరో ఇప్పుడు ప్యాలెస్ లో లేడు కదా, బయట కదా స్టే చేస్తున్నాడు. అక్కడ ఈ కోర్ట్ లేడీ ఎవరో ఒక స్పైని సెట్ చేసి పెట్టినట్లుంది. ఇప్పుడు యూనా కోర్ట్ లేడీ దగ్గర ఈ స్పైని నమ్మచ్చా అని అడగ్గా కోర్ట్ లేడీ కూడా ధైర్యంగా నమ్మచ్చు, అక్కడ ఏం జరుగుతుంది అని మనకి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ ని మీట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు కదా, దానివల్ల ఇప్పుడు హీరోయిన్ హీరోని చూడటానికి వెళ్తుంది. హీరోయిన్ హీరోని మీట్ అవ్వాలి అని రిక్వెస్ట్ ని సెండ్ చేసినప్పుడు ఒక్కసారేమో హేజు, ఇంకోసారి ఏమో క్యాసల్ గ్రూప్ సిఇఓ, ఇంకోసారి మీ జూనియర్ అని ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుని సెండ్ చేసి ఉంటుంది కదా. సో ఇప్పుడు హీరో ఇలా ఇన్ని పేర్లతో రిక్వెస్ట్ ని సెండ్ చేసావు, ఇప్పుడు నేను నిన్ని ఎలా పిలవను అని అడిగినప్పుడు హీరోయిన్ నీకు ఏ పేరు నచ్చితే అలా పిలవండి అన్నప్పుడు హీరో నవ్వుతాడు. హీరోకి బాగానే తెలుసు తిను సాధారణంగా అంతా నన్ను మీట్ అవ్వడానికి రాలేదు, ఏదో పెద్ద విషయం ఉంది అని అనుకొని సరే ఏం విషయం, ఎందుకు నన్ను మీట్ అవ్వాలి అని రిక్వెస్ట్ ని సెండ్ చేసావు అని అడిగినప్పుడు హీరోయిన్ కొంచెం కూడా ఆలోచించదు. వెంటనే టక్కుమని నన్ను పెళ్లి చేసుకుంటావా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. హీరోకి అయితే ఆ మాట విని చాలానే షాకింగ్ గా ఉంటుంది. ఏంటి తిను తన ఇష్టానికి వచ్చింది, పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది అని కాసేపు హీరోయిన్నే చూస్తూ ఉన్నోడు ఇప్పుడు ఒకలా నవ్వుతాడు. హీరో కూడా ఏమో ప్లాన్ వేసినట్లున్నాడు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.